అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు 2 సినిమాలు వచ్చాయి. ఫస్ట్ మూవీ సెన్సేషనల్ సక్సెస్ సాధించగా ఆర్య 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో 3వ సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్య 3 అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అనే డిస్కషన్స్ జరుగుతున్న తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. ప్రస్తుతం హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులోనూ ఆర్య 2 సినిమాలు చేసినప్పుడు వీరిద్దరి క్రేజ్ వేరు, ఇప్పుడు ఉన్న క్రేజ్ వేరు. పుష్ప 2 తర్వాత వీరి రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. పాన్ వరల్డ్ స్థాయిలో దూసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. యూత్ఫుల్ సినిమాలు, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు చేసే అవకాశమే లేదు. అందుకే బన్నీ సుక్కు కాంబోలో ఆర్య 3 ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. నిర్మాత దిల్ రాజు ఎవరైనా యంగ్ హీరోతో ఈ ఫ్రాంచైజ్ మూవీ చేసే ఛాన్స్ ఉందని కూడా భావించారు. అయితే సుకుమార్ కూడా 3 లో భాగమవుతారని టాక్ అయితే వినిపిస్తుంది. ఆర్య 3 సినిమాలో దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ లీడ్ రోల్ ప్లే చేస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తారనే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అంతేకాదు సహ నిర్మాతగా కూడా సినిమా కోసం పనిచేస్తారని అంటున్నారు. సుకుమార్ పర్యవేక్షణలో ఆయన శిష్యుడు ఈ సినిమా డైరెక్ట్ చేస్తారని టాక్ ఉంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని కూడా చెప్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.